మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికి శుభాది వందనాలండి. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాం. చక్కటి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం చదువుతాను, ఆలకించండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవుని బిడలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడండి. ఆయన తన వాత్సల్యత చేత మనల్ని బలపరిచే దేవుడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. వాస్తవంగా మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన తప్పులను బట్టి ఒక్కొక్కసారి దేవుని యొక్క కోపము మన మీదకు వస్తూ ఉంటుంది. ఆ కోపము మనల్ని శోధనలకు గురి చేస్తుంది, బాధలకు గురి చేస్తుంది, వేదనలకు గురి చేస్తుంది. ఎందుకంటే కావాలని దేవుడు మనల్ని నశింపచేయుడు, కానీ దేవుని బిడలారా, మనము సరిచేయబడాలని, సరిదిద్దబడాలని, ఆయన రూపంలోనికి రావాలనే ఉద్దేశముతో దేవుడు మనల్ని శిక్షిస్తూ గద్దిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆయన నిమిషమాత్రం మనల్ని విసర్జిస్తాడంట, కానీ గొప్ప వాత్సల్యము చూపి మనల్ని సమకూరుస్తాడు అనే వచనాన్ని యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని యొక్క కృప చాలా గొప్పది, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన కృపను, ఆయన ప్రేమకు మనం ఎన్నడూ వెలకట్టలేము. అంత ప్రేమిస్తున్న దేవునికి మనం ఏనాడైనా కోపం రేపొచ్చా? అందుకే పౌలు అంటాడు, ఆయన గాయములను రేపవద్దు అంటాడండి. కాబట్టి ఈ లోకములో ఒక్కొక్కసారి మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న శోధనను బట్టి, లేదంటే మనకున్న ఎమోషన్స్ని బట్టి మనం శోధనకు గురైనప్పటికీ ఆయన మరలా మనల్ని ప్రేమించి ఆ శోధన నుంచి విడుదల కలిగించి, మనం చేసిన తప్పిదాన్ని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడే తప్ప ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదండి. ఇక్కడ మీకు ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తానండి. ఇప్పుడు కీర్తనాకారుడైన దావీదు ఉన్నాడండి. దావీదు తన జీవితంలో భయంకరమైన ఒక పాపం చేశాడు, మీ అందరూ తెలుసు. ఆ పాపాన్ని బట్టి దావీదు చేతిని దేవుడు విడిచిపెట్టాడు. ఎంతకాలం? కొంతకాలం విడిచిపెట్టాడు. దేవుని బిడలారా, దావీదుకి అన్ని వ్యతిరేకంగా జరుగుతూనే ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడు. కారణం దావీదు చేసిన పాపాన్ని బట్టి. కానీ దేవుడు శాశ్వతంగా దావీదును వదిలేశాడంటే లేదు. మరలా గొప్ప వాత్సల్యము చూపి దావీదు రాజ్యాన్ని దేవుడు నిలబెట్టాడు. దావీదు మరెన్నడూ తప్పిదము చేయకుండా దావీదు పరిశుద్ధపరచబడ్డాడండి. ఇలా యాకోబు కూడా మొట్టమొదటిగా మోసగాడైనప్పటికీ, అన్నను మోసగించినప్పటికీ, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినప్పటికీ, ఇదిగో మరలా యాకోబు తాను పడిన ఇబ్బందులను బట్టి, మామ దగ్గర తను పొందిన కష్టాలను బట్టి మరలా తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు మరలా దేవుడు గొప్ప వాత్సల్యము చూపి యాకోబుని బలపరిచాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉంటున్న ప్రియ తమ్ముడు, ప్రియ అన్నయ్య, ప్రియ చెల్లి, ప్రియ అక్క, నువ్వు ఏ పాపాన్ని బట్టి దేవునికి కోపాన్ని రేపుతున్నావు? ఆలోచన చేయి. ఆ బలహీనతను విడిచిపెడతావా? ఆ శోధనకరమైన పరిస్థితిని నువ్వు విడిచిపెడితే దేవుడు గొప్ప వాత్సల్యము చూపి నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపను మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. శ్రేష్టమైన సమయంలో వాక్యాన్ని విన్న ప్రియ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. నీవు నిమిషం మాత్రం మమ్మల్ని విసర్జిస్తావు, కానీ ప్రభా గొప్ప వాత్సల్యం చూపి ప్రేమించే దేవుడు అయ్యా. మా బలహీనతలను బట్టో, శోధనలను బట్టో, శరీరాశలను బట్టో, నేత్రాశలను బట్టో, జీవపు డంబాలను బట్టి ఈ లోకంలో మేము పడిపోయి అయా పతనమైన స్థితిలో ఉన్నప్పటికీ నాయన, ఆ కొద్ది కాలం మమ్మల్ని విడిచిపెట్టి ఆ తర్వాత గొప్ప వాత్సల్యం చూపి మమ్మల్ని ప్రేమించే దేవుడివే తప్ప మమ్మల్ని నరకానికి నడిపించే దేవుడు కాదయ్యా. కాబట్టి వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో వారు దేనిని బట్టి, ఏ బలహీనతను బట్టి, ఏ కార్యాన్ని బట్టి నీ కోపం రేపుతూ ప్రభా ఇదిగో తండ్రి యేసయ్యా నీకు దూరంగా జీవిస్తూ ఉన్నారో అట్టి వారి ఎడల మరలా ప్రేమ చూపించి, వాత్సల్యత చూపించి వారిని ఆదరించమని, సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి, అనారోగ్యాలతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, చదువుకునే వారికి జ్ఞానం ఇవ్వండి, ఉద్యోగాలు చేసే వారికి తోడుగా ఉండండి, రైతులను దీవించండి, ఆస్వాదించండి, ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే వారిని దీవించండి. ఈ ఉదయకాల సమయం అందరి మీద నీ కృపా కటాక్షాలు, దీవెన, ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.